శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. మా ఛానల్కు స్వాగతం. ఈ 2020 సంవత్సరం జూన్ 28వ తేదీన ఎన్నో అత్యంత శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య మంగళవారం రోజున ఏర్పడింది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. ఎందుకంటే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజున వచ్చింది. ఈ రోజున గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి ఏర్పడ్డాయి. ఇక అమావాస్య మరియు పౌర్ణమి గడియల్లో గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి అద్భుతంగా చోటు చేసుకుంటాయి. దీని కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి జూన్ 28వ తేదీన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య 100 సంవత్సరాల తర్వాత మంగళవారం రోజున భౌమ అమావాస్య అనేది వచ్చింది. అలాగే ఈ రోజున అద్భుతంగా మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడింది. ఇక జూన్ 28వ తేదీన 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద అమావాస్య మంగళవారంతో కూడిన ఈ అమావాస్యను భౌమ అమావాస్య అని అంటారు. ఇక ఈ రోజు నుంచి కూడా ఈ 3 రాసుల జాతకులకు అద్భుతమైన మహాలక్ష్మి యోగం అనేది సిద్ధించబోతుంది. ఇక ఈ రాసుల జాతకులకు వీరి యొక్క జీవితంలో ఎన్నో విజయవంతమైన మార్పులు చూడబోతున్నారు. ఇక అమావాస్య అలాగే పౌర్ణమి రోజుల్లో ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన రోజులు. అలాగే ఈసారి మంగళవారం రోజున వచ్చినటువంటి అమావాస్య ఘడియల్లో మహాలక్ష్మి యోగం కూడా ఏర్పడింది. కాబట్టి సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం, కృపా కటాక్షాలు ఈ 3 రాసుల జాతకులకు అద్భుతంగా ప్రాప్తించబోతున్నాయి. ఇక అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసేటటువంటి పూజ అర్చనల వలన కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉంటాయి. ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజున గ్రహాలలో కలిగినటువంటి మార్పులు అద్భుతంగా ఏర్పడ్డాయి. అదేవిధంగా 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈసారి ఈ 2020 సంవత్సరం జూన్ 28వ తేదీన భౌమ అమావాస్య మంగళవారం రోజున అద్భుతంగా ఆ శ్రీ మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడింది. ఇక గ్రహాలలో కలిగేటటువంటి అద్భుతమైన మార్పులు, గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి ద్వాదశ రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్ని రాసుల జాతకులకు మిశ్రమ ఫలితాలు కలిగితే మరికొన్ని రాసుల వారికి విశేషమైన అద్భుతమైన మార్పులు కలుగుతాయి. ఇక ముఖ్యంగా ఈ 3 రాసుల జాతకులకు మాత్రం ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజున కలిగినటువంటి మహాలక్ష్మి యోగం వలన వీరికి అద్భుతమైన మహాలక్ష్మి యోగాలు కలగబోతున్నాయి. వీరికి ఆ మహాలక్ష్మి అనుగ్రహం చేత ధనవంతులు, కోటీశ్వరులు కాబోతున్నారు. ఇక ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజు నుంచి కూడా కోటీశ్వరులు అవ్వబోతున్నటువంటి ఆ 3 రాసుల జాతకుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లేఖ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక ఈ 2020 సంవత్సరం జూన్ 28వ తేదీన మంగళవారం రోజున దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద భౌమ అమావాస్య రోజున మహాలక్ష్మి యోగం కారణం చేత ఈ 3 రాసుల జాతకుల వారి జీవితంలో బాగుపడబోతున్నారు. పట్టిందల్లా బంగారంలా ఉండబోతోంది. వచ్చేటటువంటి ఈ అద్భుతమైన యోగం అనేది ఈ జన్మలో మర్చిపోలేటువంటి విధంగా ఈ 3 రాసుల వారికి ఉండబోతోంది. ఇక వీరు 10 మందికి సహాయం చేసేటటువంటి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ 3 రాసుల జాతకులు ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజున మహాలక్ష్మి యోగం నుంచి 2035 సంవత్సరం వరకు దాదాపుగా 100 కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించబోతున్నారు. అంతటి అద్భుతమైన మహాలక్ష్మి యోగం వీరికి పట్టబోతోంది. ఇక మీరు సమయాన్ని వృధా చేయకుండా వచ్చేటటువంటి అన్ని అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి. ఇక రానున్న కాలం అంతా కూడా వీరికి అద్భుతమైన కాలంగా ఉండబోతోంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇక ఈ 2020 సంవత్సరం భౌమ అమావాస్య నుంచి 2035 సంవత్సరం వరకు 12 సంవత్సరాల కాలం పాటు వీరి యొక్క ఆస్తుల విలువ విపరీతంగా పెరగబోతుంది. వీరి జీవితంలో కొత్త కొత్త వెలుగులు చూడబోతున్నారు. ఇక చేతిలో
ఒక రూపాయి లేని వారు కూడా ఇప్పుడు కోట్లకు భయపడి ఆస్తులను సంపాదించేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవాలి. ఇక 100 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ భౌమ అమావాస్య మంగళవారం రోజున మహాలక్ష్మి యోగం వలన ఈ 3 రాశుల జాతకులు కోట్ల రూపాయలకు పైబడి ఆదాయాన్ని, ఆస్తులను పొందబోతున్నారు. అంతటి ధనాదాయాన్ని, లక్ష్మీ యోగాన్ని పొందేటటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. ఇక తులారాశి జాతకులకు మీ అదృష్టం ఒక వెలుగు వెలగబోతోంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాల వలన ఈ భౌమ అమావాస్య నుంచి కూడా ఉద్యోగం, వ్యాపారంలో మీకు 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. ఎన్నో రకాల రాజయోగాలు, ధనయోగాలు ఈసారి మీకు కలగబోతున్నాయి. అలాగే మహా దుర్లభమైన సంయోగాల కారణంగా ఈసారి ఈ భౌమ అమావాస్య మీకు ఎంతో లక్కీగా ఉండబోతుంది. మీకు అన్ని రకాల లాభాలు, ప్రయోజనాలు పొందబోతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాలు మీకు సిద్ధించబోతున్నాయి. ఇక ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవి ఇప్పుడు మీకు పూర్తి అవుతాయి. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం ప్రయోజనాన్ని ఇవ్వబోతోంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీకు అపారమైన ధనాన్ని పొందబోతున్నారు. ఇక పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన వ్యాపారాలు పుంజుకుంటాయి. అధిక ధనాదాయాన్ని పొందుతారు. మీ ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ భౌమ అమావాస్య నుంచి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన ధనాదాయాన్ని పొందబోతున్న తర్వాతి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు ఈసారి ఈ భౌమ అమావాస్య మీకు లక్కీగా ఉండబోతోంది. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమైపోతాయి. స్థిరాస్తులు, భూములు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వారి యొక్క క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే అమ్మవారి కృపా కటాక్షాల వలన మీరు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతోంది. అన్ని పనులు విజయాలను పొందుతారు. అలాగే ఈ భౌమ అమావాస్య నుంచి కూడా మీకు విజయవంతమైన ఫలితాలు అద్భుతంగా మీకు సిద్ధించబోతున్నాయి. మీ అదృష్టం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. అన్ని వైపుల నుంచి ధనాదాయం లభిస్తుంది. ఇదివరకు ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో, అలాగే ఏవైనా సమస్యలు, కష్టాలు ఉన్నాయో అవి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. అన్ని సమస్యలు దూరమైపోతాయి. అన్ని వైపుల నుండి ధనాదాయం ఉంటుంది. ఇక ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవి ప్రైవేట్ పనులు కానీ, గవర్నమెంట్ పనులు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి అన్ని విధాల ధనయోగాలు సిద్ధిస్తాయి. వారి వ్యాపారాలు అద్భుతంగా పుంజుకుంటాయి. లాభాల పాటు నడుస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక తరువాతి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ యొక్క భౌమ అమావాస్య అలాగే మహాలక్ష్మి యోగం నుంచి మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలగబోతుంది. ధనాదాయంతో తులతూగిపోతారు. కోటీశ్వరులు అయ్యేటటువంటి గొప్ప అవకాశాలు మీకు కలుగుతాయి. అన్ని రకాల లాభాలు పొందుతారు. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృప వలన విదేశీయానం కలుగుతుంది. ఇక విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారికి అధికమైన లాభాలు వస్తాయి. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కష్టమని అనుకున్న పనులు ఇప్పుడు ఎంతో సులభంగా పూర్తి చేస్తారు. అలాగే ఇదివరకు ఆగిపోయిన, ఇక తిరిగి రావు అనుకున్న డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇక ఎవరైతే బ్యాంకులో లోన్స్ గురించి అప్లై చేసుకున్నారో వారికి లోన్స్ కూడా మంజూరు అవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. అధిక లాభాలను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడుతుంది. మీ అదృష్టం అద్భుతంగా మీకు సహకరిస్తుంది. అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఆ శ్రీ మహాలక్ష్మి కృప వలన మీరు ఒక వెలుగు వెలుగుపోతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాన్ని ఇస్తుంది. కోటీశ్వరులు అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ 2002 సంవత్సరం జూన్ 28వ తేదీన ఎన్నో అత్యంత శక్తులు కలిగినటువంటి మంగళవారంతో కూడినటువంటి భౌమ అమావాస్య నుంచి ఆ శ్రీ మహాలక్ష్మి కృప వలన మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ 3 రాసుల జాతకులు వీరి జీవితం ఒక వెలుగు వెలుగబోతుంది. వీరికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ధనాదాయంతో తొలదూగిపోతారు. కోటీశ్వరులు అవుతారు. ఇందులో కనుక మీ రాశి ఉంటే
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.